బెంగుళూరులో స్టే చేసే వాళ్ళకి ఒక మంచి ప్లేస్ చూపియబోతున్నాను. మీరు కూడా ఒక వీకెండ్ అలా డ్రైవ్‌కి వెళ్లి హ్యాపీగా రిటర్న్ రావచ్చు. అదేంటో ఇప్పుడు చెప్తాను. ఫ్లోటింగ్ టెంపుల్ ఆఫ్ కర్ణాటక. యెస్. మేమైతే ఈరోజు అక్కడికి వెళ్ళబోతున్నాము. అక్కడ వేణుగోపాల స్వామి వారు ఉంటారు. మనందరికీ తెలిసినట్టు కర్ణాటక స్టేట్ అనేది టెంపుల్స్, నేచర్ బ్యూటీ అండ్ యూనిక్ ఆర్కిటెక్చర్స్‌కి ఫేమస్. సో, వాటిలో ఫ్లోటింగ్ టెంపుల్ ఒక వెరీ స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. ఈ టెంపుల్ వాటర్ మీద తేలుతున్నట్టు కనిపించడం వల్ల దీనిని ఫ్లోటింగ్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ టెంపుల్ 12వ శతాబ్దంలో అనగా 12థ్ సెంచరీలో హొయసాల డైనెస్టీ వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. ఈ టెంపుల్ ఒరిజినల్‌గా కన్నంబాడి విలేజ్ దగ్గర ఉంటది. సో, 1990స్‌లో కేఆర్ఎస్ డ్యామ్ ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్ట్ చేశారక్కడ. సో, అది కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు వాటర్ అంతా వచ్చేసి ఈ టెంపుల్ ఇంకా విలేజ్ కూడా మునిగిపోయాయి. ఆల్‌మోస్ట్ 70 ఇయర్స్ ఈ టెంపుల్ వచ్చేసి వాటర్‌లోనే ఉండిపోయింది. ఆ తర్వాత ఎర్లీ 2000స్‌లో కొదాయ్ ఫౌండేషన్ వాళ్ళు డిస్మాంటిల్ అయిన ఈ టెంపుల్‌ని ఒక స్టోన్ బై స్టోన్ తీసుకొచ్చి అక్కడ మరి కన్‌స్ట్రక్ట్ చేశారన్నమాట. అలా ఫైనల్‌గా 2011లో కంప్లీట్ టెంపుల్ అయితే రిస్టోర్ చేశారు. అలా ఈ టెంపుల్ కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్ నీటి దగ్గర ఉన్నందుకు ఇది ఫ్లోటింగ్ టెంపుల్ లాగా కనపడుతుంది. ఫ్లోటింగ్ టెంపుల్ చుట్టూ కామ్ వాటర్, నేచురల్ బ్యూటీ మరియు పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో, అలా బెంగుళూరులో ఉన్నవాళ్ళు ఒక వీకెండ్ అలా వెళ్ళేసి రావాలి నేచర్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ అనైతే నేను చెప్తాను.